ఫ్రెండ్స్ ఇది 2026 హోండా NX 200 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ బైక్ని కంప్లీట్గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. చాలా స్మూత్ అనిపిస్తుంది ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం. సో ఫస్ట్ గేర్ అయితే వేసాను, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, మొత్తం యాక్సిడెంట్ వచ్చేసా. టాప్ స్పీడ్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. నేను దీన్ని గూగుల్ మ్యాప్ ద్వారా అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు అయితే చూపిస్తాను టాప్ స్పీడ్ అనేది. అండ్ ఇక ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇనిషియల్ పుల్ అయితే మాత్రం అంతగా అయితే ఏమీ లేదనమాట. అండ్ మిడ్ ఎండ్లో కానీ టాప్ ఎండ్లో కానీ మనకి ఎక్కడ కూడా అంత పవర్ అయితే మనకి ఇదైతే జనరేట్ చేయదు. జస్ట్ మనకి ఇది 17 PS పవర్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 16 Nm టార్క్ అనేది మనకి ఇదైతే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మీకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మనం కాకుండా దీన్ని అడ్వెంచర్ ప్లస్ టూరర్గా మనకి దీన్ని అయితే లాంచ్ చేశారు కాబట్టి సో ఆ కేటగిరీలో మాత్రం మనం చూడాలి. సో మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీడియం అయితే ఉంటుంది. సో లైక్ ఎలా అంటే మీకు దీన్ని మనం NS 200తో కంపేర్ చేసుకుంటే మనకి సో అది ఇంకా మనకి పవర్ బూస్ట్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అది మనకి 24 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అది. సో కాబట్టి మనం దాంతో కంపేర్ చేసుకోలేము. సో ఎందుకంటే ఇదైతే మాత్రం మనం ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి NS 200 అనేది 1,95,000 అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మనకి 1,90,000 అయితే వస్తుంది. బట్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరైతే ముఖ్యంగా టూరింగ్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే అడ్వెంచర్కి కావాలనుకుంటారో వాళ్ళకి అండర్ 2 lakhs మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అగ్రెసివ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ పోర్షన్ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ వెహికల్ అనేది. అలాగే దీని కర్బ్ కూడా మనకి కేవలం 148 kg కర్బ్ తో మనకి డిజైన్ చేశారనమాట. సో మీకు అసలు వెయిట్ ఉన్న ఫీలింగ్ అనిపించదు. అండ్ ముందైతే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మీడియం గా ఉంటుంది. ఇదైతే మీరు క్లారిటీగా పెడితే గుర్తు పెట్టించుకోండి. అండ్ 5-speed గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. అలాగే ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం అట్లీస్ట్ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారనమాట. సో హోండా కంపెనీలో మనం ఇంజిన్ విషయంలో పేరు పెట్టడానికి ఏమీ లేదనమాట. మోస్ట్ రిలయబుల్ అలాగే రిఫైన్డ్ ఇంజిన్స్ అనేవి హోండా కంపెనీస్ మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఇంజిన్ పరంగా పేరు పెట్టలేదు. బట్ ఏంటంటే మనం ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ మనం దాంట్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా క్లచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. ఈవెన్ మనం సింగిల్ ఫింగర్తో కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు, అంత స్మూత్ అయితే ఉంది క్లచ్ అయితే మాత్రం. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి ఫాస్ట్గా వెళ్ళి మీకు అయితే బ్రేకింగ్ బయట ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను చూడండి. సో దీంట్లో ఫ్రంట్ సైడ్ ఏమో 276 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. సో వీటి మనకి త్వరగా అయితే రెడ్యూస్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఒకసారి మీకు బ్రేకింగ్ బయట చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ వరకు కూడా ఇచ్చాను, బట్ ఇక్కడ ఆగాలనుకున్నాను నేను. ఓకే, ఈ చెట్టు దగ్గర ఆగాలనుకున్నా, ప్రాపర్గా అయితే ఆగా. బ్రేకింగ్ బయట అయితే మాత్రం చాలా బాగుంది. నేను చాలాసేపు నుంచి రైడ్ చేసిన వెహికల్ని. సో ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా పర్లేదు, ఓకే అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే ఇది మనం ఇంకా పెద్ద సైజు బ్రేక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ అండ్ టార్క్కి ఇది ఆ బ్రేక్స్ అనేవి ఎనఫ్ అనమాట. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ UST ఫోక్స్ అయితే ఇచ్చారు 37 mm అయితే. సో ఇవి కూడా ఓకే అయితే ఉంటాయి అనమాట. మరి అంత మీరు ప్రీమియంగా మీరు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో ఓకే అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ అయితే మాత్రం బాగుంది, కొంచెం హార్డ్ అయితే ఉంది అనమాట. మరి అంత సాఫ్ట్గా లేదు, కొంచెం హార్డ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది. అండ్ హ్యాండ్ బార్ గురించి మాట్లాడుకుంటే వైడ్ అయితే ఉంటుంది. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది, మనకి రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్ బార్ కంఫర్ట్ అనేది. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ట్యాంక్. ఇది ఫైబర్ బార్తో మనకి ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది మెటల్ ట్యాంక్ ఇచ్చి ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మైలేజ్ అనేది మనం అరౌండ్ 40 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 4.2 inches కలర్ కన్సోల్ అయితే ఉంటుంది. అండ్ కన్సోల్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్, ఎటువంటి రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో లేవు. సో రైడింగ్ మోడ్స్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ బ్రాకెట్కి అయితే మాత్రం. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం బాగుంది, సీట్ కుషనింగ్ కూడా బాగుంది. అలాగే పిలియన్ సీట్ కూడా మనకి పర్లేదు, బాగానే అయితే ఉంటుంది. మరి అంత చిన్నగా అయితే ఏమి ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది బాగానే అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లీనెస్ కూడా మనం ఇంకొంచెం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఎందుకంటే మనం అడ్వెంచర్ ప్లస్ టూరర్గా మనం దీన్ని మాట్లాడుకున్నాం కాబట్టి 167mm అనేది సరిపోదు. బట్ ఏంటంటే మనం ఎలాంటి రోడ్స్ దగ్గర కానీ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ సర్వైవ్ అవ్వగలదు. బట్ ఎప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్ కండిషన్స్కి వెళ్తామో అప్పుడు మాత్రం 167 అనేది సరిపోదు అనమాట. అండ్ టైర్స్ కూడా మనకి ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, బోత్ ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ చేయడానికి మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేవి దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. బట్ రెండు కూడా మనకి రేడియల్ టైర్స్ అయితే కావాలన్నమాట. బ్యాక్ సైడ్ అట్లీస్ట్ మనకి రేడియల్ టైర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ బ్రాకెట్కి అయితే. సో టైర్స్ గ్రిప్ అయితే మాత్రం బాగుంటుంది. మనం ఆఫ్ రోడ్ చేసినా లేదంటే ఆన్ రోడ్ చేసినా కూడా మనకి టైర్స్ గ్రిప్ అయితే మాత్రం బాగుంటుంది. అలాగే లైఫ్ కూడా బాగుంటుంది MRF టైర్స్ కాబట్టి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. మనం వెట్ ప్లస్లో రైడ్ చేసినప్పుడు మనం బ్యాక్ సైడ్ వీల్ స్కిడ్ అవ్వకుండా మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఒకసారి మనం దీన్ని టర్నింగ్ రేడియస్ మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఇక్కడ మనం ఆగుదాము, టర్నింగ్ రేడియస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ ఏమైనా వస్తున్నాయా? NS 400Z ఆ లైటింగ్ సెటప్ చూసి చెప్పేయచ్చు. ఓకే, మొత్తం పెట్టేసాను. టర్నింగ్ రేడియస్ చూద్దాం ఎంత ఉందో. ఓకే, అసలు హాఫ్ రోడ్ కూడా తీసుకోలేదు. ఈవెన్ మనం పల్సర్ బైక్ తీసుకున్నా కూడా మనకి హాఫ్ రోడ్ కానీ ఎక్కువ పట్టేది. పల్సర్ 150 కానీ 125 కానీ ఇలా మనం 220 కానీ అవన్నీ కూడా మనకి హాఫ్ రోడ్ కానీ ఎక్కువ పట్టేది. బట్ ఇది హాఫ్ రోడ్ కూడా పట్టలేదు నాకు తెలిసి. అండ్ మీరు చిన్న చిన్న రోడ్స్ కూడా మీరు ఈజీగా టర్న్ చేయొచ్చు. ఇది పెద్దగా ఉన్నప్పటికీ టర్నింగ్ రేస్ మాత్రం చాలా బాగుంది వెహికల్ అయితే. ఇంకా మనం లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అన్ని లైట్స్ కూడా మనకి ఎల్ఈడితో ఇచ్చారు. హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ డిఆర్ఎల్స్ అండ్ హజార్డ్ వార్నింగ్స్ కూడా మనకి దీంట్లో మిస్ చేయలేదు. సో ఇవి కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ నకల్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అయితే ఇచ్చారు అనమాట, ఫ్రంట్ సైడ్ ఇండికేటర్స్ అనేవి. సో ఇది ఒక కూల్ థింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది ఫ్రంట్ నుంచి అయితే మాత్రం చూడడానికి. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్లో ఆల్మోస్ట్ అన్నిటి గురించి మాట్లాడుకున్నామా. ఇక ఫైనల్గా ఈ వెహికల్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అని మాట్లాడుకుంటే కనుక, సో ఎవరికైతే ఒక యూనిక్ లుక్లో కావాలి, అడ్వెంచర్ ప్లస్ టూరర్గా నాకు కావాలి, అండర్ 2 lakh బడ్జెట్లో కావాలని చూస్తుంటే మీకు ఒక మంచి కంఫర్టబుల్గా అలాగే మంచి మళ్ళీ ఇచ్చే వెహికల్గా మీరు చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ బైక్ తీసుకునే ముందు ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు వెహికల్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.